వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు 9 గంటల సమయం నుంచి మనకైతే ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా ఈ వీడియోలో మీకైతే లైవ్గా అయితే ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలలో మనకి ఈ నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నారో అన్న వివరాలను మీకు అయితే ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలియజేస్తున్నాను అన్నమాట. మరి తెలంగాణలో 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు అయితే అయిపోవడానికి వచ్చిందన్నమాట. మరి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటి వరకు ఏదైతే మనకి 2.5 సంవత్సరాలు పూర్తయితే ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏదైతే ఈ సంవత్సరం అయిపోయి ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పటికీ కూడా ఈ 2 కొత్త పథకాలు, కొత్త పెన్షన్ల పథకాన్ని, మహాలక్ష్మి పథకాన్ని ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు అన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మిగతా ఉన్నటువంటి మరో ఈ 2 సంవత్సరాలలో మరి తెలంగాణలో అసలు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు రిలీజ్ చేస్తారా, విడుదల చేస్తారా, చేయరా అని ఊహించినట్లయితే అక్కడ ఏమవుతుందన్న వివరాలను మీకైతే తెలియజేస్తాను. ఇక మనకి ఈరోజు ఏ జిల్లాలలో, ఏ ప్రాంతాలలో, ఎన్ని జిల్లాలలో మనకి జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అయితే జమ చేయబోతున్నారు అన్న వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీటితో పాటుగా మరి రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో, పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి వారందరికీ కూడా 2 నెలల పెన్షన్ డబ్బులను కలుపుకొని జమ చేస్తారా, లేదంటే కేవలం ఈ నెల పెన్షన్ డబ్బులను మాత్రమే జమ చేయడం అయితే జరుగుతుందా అన్న వివరాలను ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని తెలుసుకుందాం. సో అందుకోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇక మనం సమాచారంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూసేటువంటి మనకి జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. మరి మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలు రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలలను అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు తెలపడం అయితే జరిగింది. మరి ఈ నెలలో తిరిగి అవే పాత పెన్షన్లు 2,000 రూపాయలు తీసుకునే వారికి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు మాత్రమే, పాత పెన్షన్లు మాత్రమే మన పెన్షన్ లబ్ధిదారులకైతే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇవి ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకి త్వరలో కొత్త పెన్షన్లు జమ చేసినటువంటి నేపథ్యంలో ఈ నెలలో ఈ రోజు నుంచి 28వ తారీఖు, 30వ తారీఖు ఆగస్టు నెల, ఈ 29వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ నెల పెన్షన్ డబ్బులు అంటే జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని అప్డేట్ను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులను పెన్షన్లను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో నేరుగా పెన్షన్లు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది నేరుగా ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.